వివేకానంద గారి కేసు ఉన్నంత కాలం వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గాని అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు మళ్ళీ కడప లోక్సభలో కూడా గెలిచే ప్రశ్నే రాదు. ఎందుకంటే ఇప్పుడు రాక కొంత గౌరవం ఇచ్చారు ప్రజలు కూడా, కానీ వీళ్ళు ఆ గౌరవాలన్నింటినీ అతిక్రమించి వెళ్ళి కుటుంబంలో లీక్ చేసుకుంటా ఒకటొకటి సునీతను దెబ్బ కొట్టాలను ఇంకోటిలో దెబ్బ కొట్టాలని చూశారు. ఇవాళ అసలు సునీత ఒకటే నిర్ణయానికి వచ్చింది. సునీత కన్నా కూడా షర్మిల ఒక నిర్ణయానికి వచ్చింది. ఇట్లాంటి చిల్లర రాజకీయ ఉన్న వ్యక్తులు మా అన్నయ్య ఇద్దరు అవినాష్ గాని జగన్మోహన్ రెడ్డి గాని అసలు వీళ్ళిద్దరూ పబ్లిక్ లైఫ్ లో ఉంటమే వైఎస్ఆర్ ఫ్యామిలీకి దురదృష్టం. ఎందుకంటే నీచం లేదు. దానికన్నా అసలు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఎవడ కూడా రాజకీయాల్లో పైకి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. మునిగితే అందరం మునుగుదాం. వాస్తవాలు అయితే బయట చెప్పాలి. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సునీతని అంత మాట అంటాం అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగపడిందని చంద్రబాబు నాయుడు గారు సునీతని అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఒక ఆడ మనిషిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు ఆ కుటుంబంలో అంతర్గతంగా. షర్మిల కూడా చెబుతుంది కదా 7 ఏళ్ల నుంచి ఎంత పోరాటం చేస్తుంది, ఎంత ఆవేదన. ఇది ఇవాళ సునీత ఇష్యూ కాదండి. ఇది మొత్తం ప్రభుత్వానికి రాజ్యాంగానికి ఒక సవాల్. ఇది